తమ సమస్యల పరిష్కారం కోరుతూ కాకినాడలో ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ కాకినాడ జిల్లా కేంద్రం ధర్నా చౌక్ రోడ్లో చేపట్టిన ఈ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వివి రమణ ప్రారంభించారు. కరప, పెదపూడి, జగ్గంపేట, పత్తిపాడు, పిఠాపురం టౌన్ మండలాల యూటీఎఫ్ కార్యకర్తలకు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి టి రవిచక్రవర్తి నూలుదండలు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు తమ కుటుంబ అవసరాల కోసం, వైద్య ఖర్చులకు, ఇంటి నిర్మాణం కోసం పెట్టుకున్న పీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్, పీఆర్సీ, డీఏ అరియర్లు, కొత్త డీఏ అరియర్లు మొత్తంగా 18,000 కోట్ల రూపాయలు ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని, 12వ పీఆర్సీ పని ప్రారంభించాలని, ప్రభుత్వం తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఓపీఎస్ను పునరుద్ధరించే పార్టీలకే తాము ఓటు వేస్తామని, ఓట్ ఫర్ ఓపీఎస్ అనే నినాదంతో తాము ముందుకు వెళ్తామని తెలియజేశారు. అదేవిధంగా డిఎస్సి 2003 ఉపాధ్యాయులను ఓపీఎస్గా గుర్తించాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా పెన్షనర్ సంఘం బాధ్యులు సిహెచ్ సత్యనారాయణ రాజు, యూటీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ కన్వీనర్ జోగా అప్పారావు, సిఐటియు నాయకులు పలువెల వీరబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయుల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. అదేవిధంగా యూటీఎఫ్ జిల్లా ట్రెజరర్ పివిఎన్ గణేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిలర్లు శ్రీరాములు, ధర్మరాజు తదితరులు మాట్లాడారు. అధ్యక్షులు నగేష్ మాట్లాడుతూ ఉద్యమ నాయకుల సేవలను కొనియాడారు. జి వెంకటేశ్వరరావు, రవి శ్రీనివాస్, ఎస్వి జ్యోతి, టి త్రినాథు, పి వెంకట్రెడ్డి, పి పాములయ్య, ఎం రామారావు, వి శ్రీనివాస్, డి రాజుబాబు, ఆర్ రామలింగేశ్వరరావు, ఏ భార్గవ్, ఏ వరహాలు, ఎస్ శ్రీనివాస్, ఏవివి దుర్గారావు, సిహెచ్ఎల్ గణేష్ తదితరులు నిరాహార దీక్షలో కూర్చున్నారు. నగేష్ చక్రవర్తి బుధవారం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. గురువారం మరికొన్ని మండలాల సభ్యులు పాల్గొంటారని తెలియజేశారు. నా పేరు చక్రవర్తి, కాకినాడ జిల్లా యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మరి ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలు ఉన్నాయో ఆర్థిక బకాయిలన్నీ చెల్లించాలనేటువంటి డిమాండ్ తోటి రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం నుంచి పీఎఫ్ మన ఉద్యోగులు దాచుకున్నటువంటి పీఎఫ్ డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఏపీజీఎల్ఐ ఏదైతే బాండ్స్ మెచ్యూర్ అయినాయో ఆ మెచ్యూర్ అయినటువంటి బాండ్స్ కూడా పేమెంట్స్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే మరి మన ఆర్థిక అవసరాలకి, వైద్య అవసరాలకి దాచుకున్నటువంటి డబ్బులు కూడా చెల్లించడం లేదు. మరి 11వ పీఆర్సీ నందు బకాయిన ఉన్నటువంటి పీఆర్సీ ఏరియాస్, డిఏ ఏరియాస్ ఏ విధంగానూ చెల్లింపులు అనేటువంటి చేయడం లేదు. కేవలం జీతం కూడా మరి ఈ జీతం కూడా సకాలంలోనే చెల్లించకుండా 1వ తారీఖు కూడా జీతాలు చెల్లించినటువంటి మరి ఎట్లాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి మరి సకాలంలో జీతాలు ఇవ్వడమే కాకుండా మరి ఏదైతే ఉద్యోగులు దాచుకున్నటువంటి డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నింటినీ కూడా సకాలంలో చెల్లించాలి. మరి ఈ రోజున రిటైర్మెంట్స్ ఈ రోజు నుంచి మొదలైనవి. మరి ఈ రోజున 31వ తేదీ నుంచి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి ఏ విధమైనటువంటి గ్రాడ్యుటీలు కానీ మరి కమ్యూటేషన్స్ కానీ చెల్లించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ రోజున ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత చాలా ఆర్థిక అవసరాలు తీర్చుకునేటువంటి విధంగా గతంలో ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి మరి ఉద్యోగులకు రావాల్సినటువంటి 18,096 కోట్ల రూపాయలు చెల్లించే చర్యలు తీసుకోవాలి. మరి ఈ చర్యలన్నింటినీ కూడా మరి ఈ రోజున కేబినెట్ సమావేశం జరుగుతుందనేటువంటిది తెలియవచ్చింది. మరి ఈ కేబినెట్ సమావేశంలోనే మరి సరైన నిర్ణయం తీసుకుని మరి ఉద్యోగులకి, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఏదైతే ఆర్థిక బకాయిలు ఉన్నాయో చెల్లించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు చక్రవర్తి, కాకినాడ జిల్లా.